the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి రక్షణ రంగానికి సంబంధించి రఫేల్ యుద్ధ విమానాలు, విదేశీ యుద్ధ విమానాలకు స్వదేశీ పరిజ్ఞాన జోడింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఆ స్వదేశీ పరిజ్ఞానం ఏంటి, ఆ మిసైల్ వ్యవస్థను ఏ విధంగా దానికి లింక్ చేయడం జరుగుతుంది, ఈ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసే ముందు మన రక్షణ రంగానికి సంబంధించి భారతదేశంలో రక్షణ అవసరాలను తీర్చుకోవడానికి రక్షణ రంగానికి సంబంధించి వివిధ దేశాలపైన మనం ఆధారపడుతున్నాం. వివిధ దేశాల నుండి అధునాతన యుద్ధ విమానాలు కానివ్వండి, నిఘా విమానాలు కానివ్వండి, అడ్వాన్స్డ్ హెలికాప్టర్స్ కానివ్వండి, ఆయుధాలను కానివ్వండి, క్షిపణులను కానివ్వండి, మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా రఫేల్ యుద్ధ విమానాలు తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. రఫేల్ ఫైటర్ జెట్స్, వీటిని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటున్నాం? ఫ్రాన్స్ దేశం నుండి మనం దిగుమతి చేసుకోవడం జరుగుతుంది. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్రముఖ సంస్థ దసో అనే ఒక సంస్థ తయారు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు ఇప్పటికే మన భారతదేశం 36 యుద్ధ విమానాలను దిగుమతి చేసుకోవడం జరిగింది. అండ్ ఇటీవలే డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్ మీటింగ్లో కేంద్ర రక్షణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు మరొక 26 రఫేల్ యుద్ధ విమానాలను నావికా దళంలో సేవల కోసం దిగుమతి చేసుకోవడానికి ఆమోద ముద్ర కూడా వేయడం జరిగింది. సో ఇక్కడ తరచూ రఫేల్ యుద్ధ విమానాలు వార్తల్లోకి వస్తున్నాయి కాబట్టి వాటిని ఏ దేశం నుండి మనం దిగుమతి చేసుకున్నామో చూడండి. మరి అలాంటి రఫేల్ యుద్ధ విమానాలు విదేశీ సాంకేతికత కదా, విదేశీ యుద్ధ విమానాలు కదా, వాటికి స్వదేశీ మేళవింపు అనే అంశం మన దేశానికి సంబంధించి DRDO వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, రక్షణ రంగానికి సంబంధించి పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు తయారు చేసిన అస్త్ర క్షిపణులు ఏవైతే ఉంటాయో, అస్త్ర క్షిపణులు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనం తయారు చేసిన అడ్వాన్స్డ్ మిసైల్స్ ఇవి. వీటిని రఫేల్ యుద్ధ విమానాలకి జోడించడానికి దసో సంస్థకి భారతదేశం ఇటీవల కొన్ని సూచనలు చేయడం జరిగింది, రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ మిక్స్డ్, ఇక్కడ విదేశీ యుద్ధ విమానాలు, స్వదేశీ మిసైల్స్, అత్యంత అద్భుతమైన రక్షణ వ్యవస్థను మనం త్వరలో చూడబోతున్నాం. దానికి సంబంధించిన ఒక అంశం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. సో చూడండి, ఇక్కడ ఫ్రాన్స్ నుండి భారత్ కొనుగోలు చేసిన రఫేల్ యుద్ధ విమానాలు మరింత శత్రుభీకరంగా మారినాయి, మరింత పవర్ఫుల్గా మారబోతున్నాయి. వీటికి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన అస్త్ర అడ్వాన్స్డ్ క్షిపణులను వీటికి అనుసరించే విధంగా మార్పులు చేయాలని ఆ లోహ విహంగాల తయారీ సంస్థ, ఆ యుద్ధ విమానాలు తయారు చేసిన సంస్థ అయిన దసో ఏవియేషన్, ఫ్రాన్స్కి సంబంధించిన సంస్థకి మన దేశం ప్రతిపాదనలు, వాటితో పాటు సూచనలు కూడా చేసింది. దీనివల్ల స్వదేశీ క్షిపణులకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రాబోతుంది. మన దేశంలో తయారు చేసిన క్షిపణులు ఈ విదేశీ యుద్ధ విమానాల ద్వారా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయి. ఇది ఒకటి అడ్వాంటేజ్, ఓకేనా. దాంతోపాటు భారత గగనతలం శత్రు దుర్భేద్యంగా మారుతుందని రక్షణ వర్గాలు భావిస్తున్నాయి. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ DRDO రూపొందించిన అస్త్ర ఎయిర్ను భారత్ ఇప్పటికే కొన్ని యుద్ధ విమానాలకు జోడించడం జరిగింది. సుఖోయ్ యుద్ధ విమానాలు, సుఖోయ్ అంటే రష్యాకి సంబంధించిన విదేశీ విమానాలు, సుఖోయ్ 30 MK అండ్ తేజస్ లైట్ వెహికల్స్ ఏవైతే ఉంటాయో తేజస్ యుద్ధ విమానాలకు అనుసంధానించారు. ఇప్పుడు అవే క్షిపణులను మనం రఫేల్ యుద్ధ విమానాలు కూడా జోడించాలని భావిస్తున్నాము. ఇవి 100 కిలోమీటర్ల దూరంలో ఉండే లక్ష్యాలను ఇప్పటికీ విజయవంతంగా ఛేదిస్తున్నాయి. దాన్ని కాస్త రానున్న రోజుల్లో 160 కిలోమీటర్స్ దూరం లక్ష్యాలను తాకగలిగేలా ఆధునీకరించబోతున్నారు. తర్వాతి వర్షంలో 300 కిలోమీటర్ దూరంలోని ఎలాంటి టార్గెట్నైనా కూడా ఢీకొనే విధంగా వీటి రూపొందించబోతున్నారంట. ఇలాంటి ఒక ఒప్పందం ఈరోజు వార్తల్లోకి వచ్చింది. రఫేల్ విదేశీ యుద్ధ విమానాలకు స్వదేశీ సాంకేతికత, అదే అస్త్ర క్షిపణులు, రఫేల్ యుద్ధ విమానాలు. ఇక్కడ రక్షణ రంగానికి సంబంధించి దసో సంస్థ తయారు చేస్తున్న మిరాజ్ 2000 యుద్ధ విమానాలు, అవి కూడా ఫ్రాన్స్కి సంబంధించి మనం దిగుమతి చేసుకుంటున్నాం. ఇటీవల కాలంలో అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్న రక్షణ రంగానికి సంబంధించి అవసరాలు ఏంటంటే, రక్షణ రంగ దిగుమతులు ఏంటంటే పోసిడాన్ 8I, P-8I నిఘా విమానాలు, దాంతోపాటు అపాచీ, చినూక్, MS-60 రోమియో హెలికాప్టర్స్, వీటిని మనం అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. దాంతోపాటు ఇటీవల సిగ్ సావర్ తుపాకులు అమెరికా నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం, తేలికపాటి తుపాకులు. దాంతోపాటు హర్పూన్ క్షిపణులను అమెరికా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. ఇజ్రాయెల్ నుండి హెరాన్ డ్రోన్లను దిగుమతి చేసుకుంటున్నాం. స్కై స్ట్రైకర్స్ లేదా సూసైడ్ డ్రోన్స్ అని చెప్పేసి ఇజ్రాయెల్ నుండి మనం దిగుమతి చేసుకుంటున్నాం. నెగేవ్ లైట్ మిషన్ గన్స్ ఇజ్రాయెల్ నుండి.
బ్రహ్మోస్ క్షిపణులు ఇండియా రష్యా సంయుక్తంగా తయారు చేస్తాయి. S-400 మిసైల్ సిస్టమ్స్ని మనం రష్యా నుండి దిగుమతి చేసుకుంటున్నాం. మిగ్ విమానాలు రష్యా నుండి, C-295 యుద్ధ విమానాలు మనం స్పెయిన్ నుండి దిగుమతి చేసుకుంటున్నాం. వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఓకేనా? సో ఇది రక్షణ రంగానికి సంబంధించి విన్యాసాలు కానీ ఎలాంటి టాపిక్ అయినా వార్తలకు వస్తే ఖచ్చితంగా చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి దేశంలో మహిళలపై 30% పెరిగిన హింస అనే అంశంతో నేషనల్ కమిషన్ ఫర్ విమెన్, జాతీయ మహిళా కమిషన్ ఇటీవల కొన్ని గణాంకాలు విడుదల చేసింది. గత సంవత్సరంలో నమోదైన కేసులను ఈ సంవత్సరం నమోదైన కేసులను కనుక చూస్తే కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఎక్కువగా కేసులు నమోదైన అంటే మహిళలపైన హింస పెరుగుతోంది అని చెప్పేసి నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ భారతదేశంలో పనిచేస్తున్న ఒక స్టాచ్యుటరీ బాడీ, చట్టబద్ధ సంస్థ. ఆ సంస్థకు ప్రస్తుతం చైర్పర్సన్గా రేఖా శర్మ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. వారు ఇచ్చిన గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. దేశవ్యాప్తంగా మహిళలపై హింస పెరిగిందని జాతీయ మహిళా కమిషన్ నివేదిక చెబుతున్నది. మహిళలపై నేరాలకు సంబంధించి 2021లో 23,700 కేసులు నమోదు కాగా 2022లో 30% పెరిగి 30,957 ఫిర్యాదులు రిజిస్టర్ అయ్యాయని తెలిపింది. వీటిల్లో సగానికి పైగా 16,872 54.5% ఫిర్యాదులు ఇటీవల కాలంలో కొన్ని ప్రాంతాల్లో నుండి వార్తలకు వచ్చినాయని చెప్పేసి ఇది యాక్చువల్గా మీకు నమస్తే తెలంగాణ పేపర్ నుండి తీసుకోవడం జరిగింది. సో గణాంకాలు మనం ఇక్కడ చూడాల్సింది ఎక్కడి వరకు అంటే ఎప్పుడు ఏ విధంగా మనకు నమోదైనాయి. 2022లో 30% కేసులు పెరిగినాయి గత సంవత్సరంతో 2021లో నమోదైన కేసులతో అని చెప్పేసి కొన్ని గణాంకాలు వార్తల్లోకి వచ్చినాయి. సో ఇక్కడ బీజేపీ పరిపాలిత రాష్ట్రాలు, టీఆర్ఎస్ పరిపాలిత రాష్ట్రాలు, కాంగ్రెస్ పరిపాలిత రాష్ట్రాలు ఇటువంటి రాజకీయ పరంగా చూడకండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు సమాచారాన్ని మాత్రమే చూడండి తప్పితే రాజకీయాలకి సంబంధించి ఆ పార్టీ రూలింగ్లో ఇలా ఉంది ఇవన్నీ మనకు అవసరం లేదు. అన్ని రాష్ట్రాల్లో అలా విధంగానే ఉంది. ఓకేనా? అండ్ నెక్స్ట్ 2050 నాటికి 2.5 కోట్ల టన్నుల హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేస్తామని చెప్పేసి భారతదేశం నిర్దేశించుకున్న టార్గెట్ని పెట్రోలియం శాఖ కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించి పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గారు ఇటీవల ఇచ్చిన ఒక స్టేట్మెంట్. ఈ టార్గెట్స్ పైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఏ సంవత్సరం నాటికి ఎంత టార్గెట్, ఏ సంవత్సరం నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా అవతరిస్తుందని ఆర్బీఐ చెప్పింది, ఎంత పర్సెంటేజ్ గ్రోత్ రేట్ని నమోదు చేయాలి, 7.6%. ఇటువంటివి ఖచ్చితంగా చూడండి. మీకు పోటీ పరీక్షలు ఉపయుక్తంగా ఉండే సమాచారాన్ని రీసెంట్గా తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్గా నేను కొన్ని ఇంపార్టెంట్ వీడియోస్ని రిలీజ్ చేస్తున్నాను, లైవ్ సెషన్స్ తీసుకొస్తున్నాను, షార్ట్స్ రిలీజ్ చేస్తున్నాను. ఇటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏమైనా ఉంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను. చూడండి. ఇప్పటివరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్, సూచీలు కానీ, విన్యాసాలు కానీ, పాలిటీ అఫైర్స్, ఎకానమీకి సంబంధించిన అంశాలు, రీసెంట్గా ఇంపార్టెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ అటువంటి సమాచారం అంతా కూడా మీకు తీసుకొస్తున్నాను. ఈ యూట్యూబ్ ఛానల్ ఏపీ మరియు తెలంగాణకు సంబంధించి పోటీ పరీక్షలకు ప్రిపేర్ ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే సమాచారంతో కూడుకొని ఉంటుంది. ఓకేనా? సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి వీడియోస్ అన్నీ చూడండి. ఓకేనా? అందులో రానున్న రోజులు ఈ టార్గెట్స్ పైన కూడా నేను ఒక వీడియో తీస్తాను. అందుకే ఇక్కడ చెప్తున్నాను. భారత్లో 2050 నాటికి 2.5 crore టన్నుల హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గారు తెలిపారు. గత సోమవారం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం ఎనర్జీ ఆధ్వర్యంలో హైడ్రోజన్ ఎనర్జీ అండ్ ఆపర్చునిటీస్ అనే సదస్సు ఇటీవల విశాఖపట్నంలో జరిగింది. అక్కడే ఈ టార్గెట్ గురించి తను ప్రస్తావించారు. టార్గెట్ గుర్తుంచుకోండి. ఈ సదస్సు ఎక్కడ జరిగింది, ఎవరు చెప్పారు, దట్స్ ఎనఫ్ 3 points. నెక్స్ట్ వచ్చేసేసి ఆన్లైన్ పోర్టల్ని ఇటీవల కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, ప్రస్తుతం కన్సర్న్ పర్సన్ ఎవరు కేంద్ర మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారంటే మన్సుఖ్ మాండవ్య గారు ఇటీవల ఒక ఆన్లైన్ పోర్టల్ని లాంచ్ చేస్తారు. ఆ ఆన్లైన్ పోర్టల్ యొక్క ఉద్దేశం ఏంటంటే టు రిపోర్ట్ వైలేషన్ ఆఫ్ బ్యాన్ ఆన్ ఈ సిగరెట్స్ పైన బ్యాన్ని రిపోర్ట్ చేయడము, నిఘా వేయడానికి ఉద్దేశించిన ఒక పోర్టల్ని లాంచ్ చేయడం జరిగింది ఈ సిగరెట్ సంబంధించి. ఇటీవల కొన్ని కామర్స్ సంస్థలు 18 సంవత్సరాల లోపు వయస్కులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఈ సిగరెట్స్ని విక్రయించడం, ఇటువంటి అంశాలను చూసేసి ఆన్లైన్లో ఈ సిగరెట్స్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాన్ చేయడానికి, వైలేషన్ ఆఫ్ ఈ సిగరెట్స్ బ్యాన్ని గుర్తించడానికి ఒక పోర్టల్ లాంచ్ చేశారు. ఆ పోర్టల్ పేరు ఏంటంటే www.violationreporting.in. ఏ మంత్రిత్వ శాఖ వారు లాంచ్ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. భారతదేశంలో పొగాకు మరియు పొగాకు ఉత్పత్తులకి సంబంధించి అమల్లో ఉన్న చట్టం, నియంత్రణ చట్టం ఏంటంటే కోటపా చట్టం, సిగరెట్స్ అండ్ అదర్ టొబాకో ప్రోడక్ట్స్ యాక్ట్
2003 చట్టాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. చట్టాలకు సంబంధించి కన్సర్న్ ఇయర్స్ అడుగుతున్నారు ఎగ్జామినేషన్లో. రీసెంట్గా గ్రూప్ 1 ఎగ్జామ్లో కానివ్వండి, గ్రూప్ 4లో కానీ ఇటువంటి అడుగుతున్నారు. మీకు చట్టాలకు సంబంధించి ఆల్మోస్ట్ ఒక 70 నుండి 80 చట్టాల గురించి రీసెంట్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో ఒక లైవ్ సెషన్ తీసుకున్నాను, ఒకసారి చూడండి. ఓకేనా. కోట్పా చట్టం సంబంధించి అంశం ఇది. వైలేషన్ రిపోర్టింగ్ .in ఒక పోర్టల్ని ఏ మంత్రిత్వ శాఖ వారు విడుదల చేశారు, ఉద్దేశం ఏంటో సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలుస్తున్న విన్యాసాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి అని చెప్తున్నాను కదా. ఇక్కడ ఆస్ట్రేలియా మరియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ ఇరు దేశాలు కూడా సంయుక్తంగా నిర్వహించిన ఒక విన్యాసం, సంయుక్త సైనిక విన్యాసం వార్తల్లోకి వచ్చింది. ఆ విన్యాసం పేరు ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సబర్. విన్యాసాల వార్తల్లోకి వస్తే ఆ విన్యాసం పేరు గుర్తుంచుకోవాలి, ఆ విన్యాసంలో పాల్గొనే దేశాలు ఎన్నో గుర్తుంచుకోవాలి, ఆ దేశాల పేర్లు గుర్తుంచుకోవాలి, ఎక్కడ జరిగిందో గుర్తుంచుకోవాలి. ఈ విన్యాసం క్వీన్స్లాండ్ ప్రాంతం వెస్టర్న్ ఆస్ట్రేలియాలో జరిగింది. ఇది సంయుక్త సైనిక విన్యాసం. ఏ దేశాలకు సంబంధించిన బైలాటరల్ జాయింట్ ఎక్సర్సైజ్, ఆస్ట్రేలియా అమెరికాకి సంబంధించి సంయుక్త సైనిక విన్యాసం. దట్స్ ఎనఫ్. ఇటీవల భారతదేశానికి సంబంధించిన భారతదేశం వివిధ దేశాలతో కలిసి సంయుక్తంగా నిర్వహించిన అంతర్జాతీయ విన్యాసాలన్నింటినీ కూడా మీకు యూట్యూబ్ ఛానల్లో అందించాను, ఒకసారి చూడండి. అండ్ నెక్స్ట్, ఇస్రో రీసెంట్గా చంద్రయాన్ 3 ప్రయోగానికి సంబంధించి జూలై 14న మనం చూడడం జరిగింది. అద్భుతమైన ప్రయోగాలు. మార్స్ పైన ప్రయోగం కోసం మంగళ్యాన్ని గతంలోనే చేయడం జరిగింది. 2014 ఇయర్ ఆ టైంలో వార్తల్లోకి వచ్చింది. రానున్న నెలలో ఆగస్టు మంత్లో ఆదిత్య L1 ప్రయోగాన్ని కూడా సూర్యుని పైన అధ్యయనం కోసం చేయబోతున్నారు. ఇక్కడ ఇస్రో PSLV C56 ప్రయోగం సంబంధించి షెడ్యూల్ వార్తలోకి వచ్చింది. యాక్చువల్గా ఇస్రో వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం జూలై 26 ఈ రోజున జరగాల్సిన ప్రయోగం వాయిదా వేశారు. సో ఈ మంత్ 30న జూలై 30 రోజున నింగిలోకి పంపించబోతున్నారు PSLV C56 రాకెట్ ప్రయోగం. ఆ రాకెట్ లాంచర్ ఏదైతే ఉంటుందో దాని ద్వారా 7 పేలోడ్స్ని పంపించబోతున్నారు. సింగపూర్కి చెందిన శాటిలైట్స్, అంటే ఇది ఒక వాణిజ్య ప్రయోగం. వివిధ దేశాలకి సంబంధించిన శాటిలైట్స్ని పంపిస్తున్నారు. అవేంటో చూద్దాము. అండ్ భారతదేశంలోనే అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న అత్యున్నత సంస్థ ఇస్రో, దానికి ప్రస్తుతం చైర్పర్సన్గా సోమనాథ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఇక్కడ చూడండి, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ వాణిజ్య ప్రయోగాల పరంపరలో మరొక ముందడుగు పడింది. సింగపూర్కు చెందిన సమాచార ఉపగ్రహం ఇన్ఫర్మేషన్ శాటిలైట్ సింథటిక్ అపర్చర్ రాడార్ DSSAR సింథటిక్ అపర్చర్ రాడార్, దాంతోపాటు మరో 6 బుల్లి ఉపగ్రహాలను PSLV C56 ద్వారా అంతరిక్షంలోకి పంపనున్నారు. జూలై 30 రోజున ఈ ప్రయోగం తిరుపతి జిల్లా షార్ కేంద్రం లేదా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుండి ఆంధ్రప్రదేశ్ నుండి జరగబోతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అందులో మిగతా 6 ఉపగ్రహాలు ఏంటంటే, ఒకటి వెలోక్స్ AM 23 kgs, ఆర్కేడ్ అండ్ స్కూబ్ 2 అండ్ న్యూ లియోన్ అండ్ గెలాసియా 2 RB12 స్ట్రైడర్. ఈ ఉపగ్రహాలు 6. దాంతోపాటు ఒక పెద్ద ఉపగ్రహాన్ని పంపించబోతున్నారు, ఆ DSSAR సింథటిక్ అపర్చర్ రాడార్. సింగపూర్కి సంబంధించిన శాటిలైట్ల కోసం ఉద్దేశించబడిన వాణిజ్య ప్రయోగం PSLV C56. ఇది గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల రాజస్థాన్ రాష్ట్రం తరచూ వార్తలకు వస్తుంది. అద్భుతమైన బిల్లు. దేశంలోని మొదటిసారి హెల్త్ బిల్ని ప్రవేశపెట్టారు, వార్తల్లోకి వచ్చింది. అండ్ రీసెంట్గా మినిమం గ్యారంటీడ్ ఇన్కమ్ బిల్ని ప్రవేశపెట్టారు, వార్తల్లోకి వచ్చింది. రీసెంట్గా రాజస్థాన్ ది ఆనర్ ఆఫ్ డెడ్ బాడీ బిల్ 2023 మృతదేహాలకు కూడా హక్కులు ఉంటాయని చెప్పేసి మనం రీసెంట్ క్లాస్లో డిస్కస్ చేసాం, అది వార్తల్లోకి వచ్చింది. ఈరోజు రాజస్థాన్ మరొక అంశం గిగ్ వర్కర్స్ కోసం. గిగ్ వర్కర్స్ అంటే ఎవరు? మనకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే జొమాటో, స్విగ్గీ లేదా కామర్స్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మనం ఏదైనా బుకింగ్ చేస్తే లేదా ఏదైనా ఆర్డర్ చేస్తే ఇంటికి వచ్చేసి డెలివరీ ఇస్తారు కదా, వాళ్ళను గిగ్ వర్కర్స్ అంటారు. సో ఆ గిగ్ వర్కర్స్కి సంబంధించిన ఒక సామాజిక అవసరాల కోసం రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక చొరవ తీసుకోబోతోంది. అలా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా రాజస్థాన్ రాష్ట్రం వార్తల్లోకి వచ్చింది. రాజస్థాన్ గవర్నమెంట్ టేబుల్స్ అంటే ప్రవేశపెట్టారు. దేశంలోనే మొట్టమొదటిసారి గిగ్ వర్కర్స్ బిల్, గిగ్ వర్కర్స్ కోసం ప్రత్యేకంగా సోషల్ సెక్యూరిటీ సామాజిక భద్రత అవకాశాలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టడం జరిగింది. సో గిగ్ వర్కర్స్ రిజిస్ట్రేషన్ అండ్ వెల్ఫేర్ బిల్ వాళ్ళ సంక్షేమం కోసం ఉద్దేశించబడింది. గిగ్ వర్కర్స్ అంటే ఎవరో మీకు ఇందాక ఐడియా ఉండి ఉంటుంది. చూడండి, రాజస్థాన్ రాష్ట్రంలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ సీనియర్ అశోక్ గెహ్లాట్ గారు ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదొకటి ఇంపార్టెంట్ పాయింట్.
అండ్ బ్రిక్స్ కూటమి 5 దేశాల కూటమి 2009 ఇయర్లో ఏర్పాటైన కూటమి, షాంఘై కేంద్రంగా ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న కూటమి, బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా 5 దేశాల కూటమిలో మరొక దేశం కూడా జాయిన్ అవ్వడానికి ఇటీవల వార్తలోకి వచ్చింది. ఆ దేశమే అల్జీరియా. మరియు బ్రిక్స్ దేశాలకు సంబంధించిన బ్రిక్స్ బ్యాంకుకి $1.5 బిలియన్ కూడా కంట్రిబ్యూట్ చేయడానికి ముందుకు వచ్చిన దేశం ఏదంటారు? అల్జీరియా. అన్నీ అవుతే బ్రిక్స్లో మరొక దేశాన్ని మనం చూడబోతున్నాం, అల్జీరియా దేశాన్ని. ఇదొకటి ఇంపార్టెంట్. అల్జీరియా ఈజ్ రిచ్ ఇన్ ఆయిల్ అండ్ గ్యాస్ రీసోర్సెస్ అండ్ సీకింగ్ టు డైవర్సిఫై ఇట్స్ ఎకానమీ అండ్ స్ట్రెంథెన్ ఇట్స్ పార్ట్నర్షిప్ విత్ కంట్రీస్ సచ్ as చైనా. అండ్ నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ అధికారంలో ఉంది. యోగి ఆదిత్యనాథ్ గారు రీసెంట్గా రాష్ట్రంలో తీసుకువచ్చిన ఒక వ్యవసాయానికి సంబంధించిన కంచె విధానం. అంటే వ్యవసాయాన్ని లేదా పంటల్ని కాపాడుకోవడానికి కంచెలు వేస్తాం కదా, అలా సోలార్ ఫెన్సింగ్ అండ్ ఫెన్సింగ్ సౌకర్యాలను కల్పించడానికి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకొచ్చారు. స్కీమ్ ముఖ్యమంత్రి ఖేత్ సురక్ష యోజన. ముఖ్యమంత్రి ఖేత్ సురక్ష యోజన. సోలార్ ఆధారంగా పనిచేసే ఫెన్సింగ్స్ ఏవైతుంటే ఆ ఫెన్సింగ్ని వేసుకోవడానికి, కోతల నుండి కానీ అడవి పందుల నుండి కానీ పంటను ధ్వంసం చేయకుండా కాపాడుకోవడానికి రైతుల కోసం, వ్యవసాయంపై ఆధారపడిన రైతుల కోసం ప్రత్యేకంగా వాళ్ళ యొక్క ఖేత్ అంటే వ్యవసాయం, దాన్ని సంరక్షించుకోవడానికి ఉద్దేశించబడిన ఒక స్కీమ్ ముఖ్యమంత్రి ఖేత్ సురక్ష యోజన అనేది ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన కార్యక్రమం అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. డైరెక్ట్ బిట్. ఇదే మన రాష్ట్రానికి సంబంధించి అయితే విధి విధానాలు ఏంటి, లబ్ధిదారులు ఎవరు, లబ్ధిదారుల ఎంపిక ఏంటి, ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తారు, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. వేరే రాష్ట్రం కాబట్టి డైరెక్ట్గా టు ద పాయింట్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ మనకు జల్ జీవన్ మిషన్ ఏదైతే ఉంటుందో జల్ జీవన్ మిషన్కి సంబంధించి జల్ జీవన్ మిషన్ డిజిటల్ అకాడమీని ఇటీవల ప్రారంభించడం జరిగింది. జేజేఎం డిజిటల్ అకాడమీ, జల్ జీవన్ మిషన్ డిజిటల్ అకాడమీ ఎవరు ప్రారంభించారంటే డిపార్ట్మెంట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ అండ్ శానిటేషన్ వారు ప్రారంభించడం జరిగింది. మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి పరిధిలోని అంశం. ఓకేనా. ఈ అకాడమీ యొక్క ఉద్దేశం ఏంటంటే టు బిల్డ్ ద కెపాసిటీ ఆఫ్ వాటర్, నీటికి సంబంధించి ప్రత్యేక అవగాహన కల్పించడం, సస్టైనబుల్ వాటర్ ప్రాక్టీసెస్ అండ్ నీటికి సంబంధించి అధునాతన సాంకేతికత విషయంలో అవగాహన కల్పించే ఒక అకాడమీగా దీన్ని చూడండి. ఈ పేరు గుర్తుంచుకోండి. ఎవరు ప్రారంభించబోతున్నారు, ఎవరు ప్రారంభించారు, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలోని అంశం, ఉద్దేశం ఏంటి, 4 పాయింట్స్ కవర్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్, ఇటీవల వార్తలు నిలిచిన ఒక పుస్తకం. వార్తలు నిలిచిన పుస్తకాలపైన క్వశ్చన్స్ అడుగుతారు. మీకు రీసెంట్గా ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లో దాదాపు 60 పుస్తకాలు, ఆథర్స్ గురించి, ప్రత్యేకతల గురించి వీడియో తీసుకున్నాను. 1 అవర్ సెషన్ తీసుకున్నాను, ఒకసారి చూడండి. ఇక్కడ మరొక పుస్తకం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. యాజ్ ద వీల్ టర్న్స్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. ఆ పుస్తకం యొక్క రచయిత ఎవరు అంటారు? రంజిత్ ప్రతాప్ గారు. రంజిత్ ప్రతాప్ గారు రాసిన యాజ్ ద వీల్ టర్న్స్, ఇతను రాయల గ్రూప్ యొక్క చైర్మన్. ఈ పుస్తకాన్ని ఎవరు లాంచ్ చేశారంటే ప్రముఖ వ్యక్తి, మేధావి, బీజేపీ సీనియర్ అండ్ మాజీ ఉపరాష్ట్రపతిగా విధులు నిర్వర్తించిన వ్యక్తి వెంకయ్య నాయుడు గారు లాంచ్ చేశారు. యాజ్ ద వీల్ టర్న్స్ అనే పుస్తకం యొక్క రచయిత ఎవరు లాంచ్ చేశారు? అండ్ నెక్స్ట్, లాస్ట్ ఈరోజు వార్తలు నిలిచిన వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. ఒక క్రీడాకారుడు వార్తలోకి వచ్చారు. ఫార్మర్ ఆస్ట్రేలియా వికెట్ కీపర్. ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్రలో నిలిచిపోయిన వికెట్ కీపర్గా మరియు బ్యాట్స్మెన్గా నిలిచిపోయిన ఆటగాడు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. తన పేరు ఏంటంటే బ్రియాన్ టేబర్. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి ఇచ్చిన బ్రియాన్ టేబర్ ఏ దేశ లేదా ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటారు? క్రికెట్ క్రీడకి సంబంధించిన వాడు, క్రీడారంగాన్ని గుర్తింపు పొందారు. ఆస్ట్రేలియా జాతీయ జట్టులో తను చాలా వరకు గుర్తింపు పొందాడు. 16 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. 1966 నుండి 1970 మధ్యకాలంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన ఒక వికెట్ కీపర్ అండ్ బ్యాట్స్మన్ బ్రియాన్ టేబర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే, రఫేల్ యుద్ధ విమానాలు, విదేశీ యుద్ధ విమానాలకు స్వదేశీ సాంకేతికత అనే అంశం వార్తలకు వచ్చింది. అస్త్ర క్షిపణులు గుర్తుంచుకోండి. దేశంలో మహిళలపై 30% హింస పెరిగిందని నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ పేర్కొంటున్నారు. 2050 నాటికి 2.5 crore tons హైడ్రోజన్ ఎనర్జీని ఉత్పత్తి చేయబోతున్నామని చెప్పేసి పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్ జైన్ గారు చెప్పారు. అండ్ నెక్స్ట్, ఆన్లైన్ పోర్టల్ లాంచ్ టు రిపోర్ట్ వయలేషన్ ఆఫ్ బ్యాన్ ఆన్ ఈ సిగరెట్స్ అనే అంశం ఒక పోర్టల్ని మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు లాంచ్ చేశారు. అండ్ ఎక్సర్సైజ్ తాలిస్మాన్ సబర్ ఇటీవల వార్తల్లోకి వచ్చింది. వార్తలు వచ్చిన విన్యాసం విదేశీ విన్యాసం, ఆస్ట్రేలియా అమెరికా సంయుక్త సైనిక విన్యాసం క్వీన్స్లాండ్ ప్రాంతంలో ప్రారంభమైంది. నెక్స్ట్, పిఎస్ఎల్వి C-56 షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. ఇందులో సింగపూర్కి చెందిన ఎయిర్ శాటిలైట్ను పంపించబోతున్నారు రోజెస్లోకి. అండ్
భారతదేశానికి సంబంధించి ఇస్రో చేపట్టబోతున్న వాణిజ్య ప్రయోగము. నెక్స్ట్, రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం దేశంలోని మొట్టమొదటిసారి గిగ్ వర్కర్స్కి సంక్షేమ లేదా సామాజిక భద్రతలో భాగంగా తీసుకొచ్చిన ఒక ప్రత్యేక బిల్లు. అండ్ అల్జీరియా బ్రిక్స్ కూటమిలో చేరబోతున్న ఒక దేశంగా వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ముఖ్యమంత్రి కేత్ సురక్ష యోజన ఫార్మర్స్కి సంబంధించి. అండ్ జల్ జీవన్ మిషన్ డిజిటల్ అకాడమీని ఎవరు ప్రారంభించారు, ఏ మంత్రిత్వ శాఖకి సంబంధించింది, ఉద్దేశం ఏంటి. నెక్స్ట్, యాజ్ ద వీల్ టర్న్స్ అనే ఒక పుస్తకం వార్తల్లోకి వచ్చింది. రంజిత్ ప్రతాప్ గారు రాసిన పుస్తకం, వెంకయ్య నాయుడు గారు మాజీ భారత ఉపరాష్ట్రపతి గారు లాంచ్ చేసిన పుస్తకం. అండ్ ఆస్ట్రేలియా ఫార్మర్ మాజీ క్రికెటర్ దిగ్గజ ఆటగాడు క్రికెటర్ మరియు వికెట్ కీపర్గా గుర్తింపు పొందిన ఆటగాడు బ్రాండ్ టేబర్ మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.